నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 9 రోజుల పాటు వాసుదేవాచార్య గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ భద్రాచల పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. త్రేతాయుగంలో శ్రీరాముని 14 ఏళ్ల వనవాసంలో పాదయాత్ర చేసి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భాగ్యం పొందారని, ద్వాపర యుగంలో పాండవుల వనవాస పాదయాత్రతో ధర్మం నిలిచిందని, కలియుగంలో ఆది జగద్గురువులు చేసిన పాదయాత్రలను అనుసరించడం వలన 3 తరాల ప్రారబ్ధ కర్మల పరిహారం కలుగుతుందని భద్రాచల పాదయాత్రికుల గురుస్వామి వాసుదేవ ఆచార్య ఉంగరాల వీర వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. గత 8 నుండి 18 వరకు 9 రోజుల పాటు 200 మంది హనుమ దీక్షాపరులతో 14వ భద్రాచల రథోత్సవ పాదయాత్రను పూర్తి చేసిన సందర్భంగా భోగి గణపతిని దర్శించి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పట్టుశేష వస్త్రాలతో సత్కరించి శ్రీవారి జ్ఞాపకం అందజేశారు. దైవ సంకల్పంగా ఆధ్యాత్మిక ప్రముఖులు గల్లా సుబ్బారావు, ఉంగరాల సుబ్బారావు, గిడుతూరి వీరభద్రరావు, మున్నగు సీనియర్ సిటిజన్స్ ముగ్గురు ఏకోన్ముఖమై తొలుతుగా భోగి గణపతి పీఠంలో సత్సంకల్పం చేసి 2012 విజయనామ సంవత్సర మహాశివరాత్రి నాడు ప్రత్యేక పూజలతో చేపట్టిన భద్రాచల పాదయాత్ర 14 ఏళ్లుగా నిర్విఘ్నంగా జరుపుకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో శ్రీరామ ఆలయాలు నిర్మించడం శ్రీవారి వైభవంగా పీఠం చరిత్రలో నిలిచిన సువర్ణ అధ్యాయమని రమణరాజు పేర్కొన్నారు. ఉద్యోగాలు బాగుండాలి, వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి, వాళ్ళ వృత్తులు ఎందుకు బాగుండాలి, వాళ్ళ పిల్లలు గొప్ప ప్రయోజనం ఇవ్వాలనే ధ్యేయంతో ఈ ఆలయ నిర్మాణం, ఈ యొక్క పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది. కేవలం పాదయాత్ర మానవుని ఉద్ధరించడానికి మాత్రమే ఈ పాదయాత్ర మేము 2012లో స్థాపించి ఈ సంవత్సరం 2025లో 14 సార్లు పూర్తి చేయగలిగాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ హనుమంతుడు వారు మా ముందు, మా వెనుక, మా పైన, మా కింద అన్నట్టుగా మా చుట్టూ తిరుగుతూ ఆయన గెంతులేస్తూ మా చేత మమ్మల్ని నడిపించారు స్వామి. చాలా అద్భుతంగా గొప్పగా జరిగింది. ఇది 14వసారి 2012లో భోగి గణపతి స్వామి వారి ఆశీర్వాదంతో చేపట్టినటువంటి కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం కూడా భోగి గణపతి వారు ఆశీర్వాదం తీసుకుంటూ ప్రతి సంవత్సరం బయలుదేరడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా బయలుదేరి 2025లో చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. ఇది ఇప్పుడు 14వసారి. తర్వాత 9వసారి పాదయాత్ర పాదుకులు చేయించి శిరస్సు మీద పెట్టుకుని 150 మంది పాదుకులతో భద్రాచలం నడిచివేయండి అక్కడ పాదుగా పట్టాభిషేకం చేయించి అందరి ఇళ్ళకే ఇవ్వడం జరిగింది. అలాగే 11వసారి వచ్చేటికి 14 లక్షలు పెట్టి దివ్యమైన రథం చేయించి ఆ రథాన్ని 4 సంవత్సరాల నుంచి రామనామంతో లాక్కుని పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఆలయం కట్టాం. రేపు మార్చి 3వ తారీఖున ఆలయం ప్రతిష్టాపన. అందరూ కూడా రావాల్సిందని ఈ వీడియో ముఖత కోరుకుంటా ఉన్నాను.